రౌడీ షీటర్లపై అనుమానితులపై ప్రత్యేకంగా నిఘా ఉంటుందని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అవసరమైతే నగర బహిష్కరణ చేస్తామని టౌన్ డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన కార్డెన్ సెర్చ్లో 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. పలువురు అనుమానితులను అదుపులో తీసుకున్నామని ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరంలో వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రబాబు నగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాం. దీంట్లో సుమారు ఒక 75 మంది పోలీసులు పాల్గొన్నారు. వీరంతా కలిసి ఉదయం 5 గంటల కాడి నుంచి చంద్రబాబు నగర్ కాలనీలో ఉన్న అనుమానాస్పదంగా ఉన్న అన్ని ఇళ్ళు తనిఖీ చేశారు. అదేవిధంగా వాహనాలు, రికార్డు లేని వాహనాలు కూడా సీజ్ చేశారు. సుమారు 13 వెహికల్స్ దగ్గర సీజ్ చేశారు. వాటి రికార్డ్స్ లేనందున సీజ్ చేసాం. వాటిని కూడా వెరిఫై చేసి వాటిపై యాక్షన్ తీసుకుంటాం. అంతేకాకుండా ఈ కాలనీలో ఉండే రౌడీ షీటర్స్, ఇతర సస్పెండ్ షీటర్స్ అందరిలో కూడా తనిఖీ చేసాం. అందరి మీద వాచ్ పెట్టాం. ఈ నగరంలో ఇటీవల జరుగుతున్న గొడవల సందర్భంగా ఇటువంటి ఫర్దర్గా జరగకుండా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇది జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. ఇటువంటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ చేస్తాం. నుంచి వారి మీద పీడీ యాక్ట్, తర్వాత నగర బహిష్కరణ వంటి చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం.